ప్రభునందు ప్రియమైన క్రీస్తు సంఘ విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పరలోకమందు ఉన్న పరమ తండ్రి అయిన దేవుడు అద్భుతమైన సమయాన్ని, అద్భుతమైన అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మనకిచ్చారు. కనుక మరి సుమారుగా ఎన్నో వారాల బట్టి మనం క్రైస్తవులు శోధింపబడాలా, శోధింపబడిన వారే క్రైస్తవుల, శోధింపబడని వారు క్రైస్తవులు కాదా అనే విషయంపైనే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏమండి, ఈ వారం కూడా అదే అంశములో ఒక కొత్త విషయాన్ని పరమ తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి మనం విందాం, జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి ఈ వారంలో మనం నేర్చుకోవలసిన అంశం ఏంటండి అంటే, శోధన కాలములో క్రైస్తవులు ఎలా ఉండాలి. ఏమండి, నాతో చెప్తారు అందరూ? శోధన కాలంలో క్రైస్తవులు ఎలా ఉండాలి. ఏమండి, ఎస్. శోధన వచ్చినప్పుడు చాలామంది ఆ శోధనను, లేదా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఆవేదనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతి మనిషికున్న పెద్ద బలహీనత ఏంటండి అంటే, ఆ సమస్యను వెళ్ళి మరొక్కరికి చెప్పడం. అది చాలా పెద్ద బలహీనత. ఏమండి, అర్థమవుతుందా? మార్తమ్మా, సమస్య వచ్చింది, బాధలు వస్తున్నాయి, ఏమండి, తట్టుకోలేని వేదనలు సంభవిస్తున్నాయి, తాళలేకపోతున్నాను, ఇబ్బంది పడుతున్నాను అంటున్న ఆ సమయ సందర్భాల్లో మనిషికున్న బలహీనత ఏంటండి అంటే, ఏమండి, ఎలాగైనా సరే ఈ సమస్యను పలానా వ్యక్తులకి చెప్పాలి, ఈ సమస్యను నా స్నేహితులకి చెప్పాలి, ఈ సమస్యను నా ఆత్మీయులకు చెప్పాలి అనేది పెద్ద బలహీనత. ఎందుకు బలహీనత అన్నాను అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆ సమస్యను, ఆ శోధనను తట్టుకోలేక, భరించలేక, సహించలేక, ఓర్పు లేక, విశ్వాసము లేక, మనకొచ్చిన సమస్యను, ఆ సమస్యకు మనం కృంగిపోయి, బాధపడిపోయి, విలవిలలాడిపోయి, ఏమండి, ఎలాగైనా సరే చెప్పాలనుకుంటున్నామే. ఇదే, ఆ బలహీనతే అవతల వ్యక్తికి ఎలా మారిపోతుందో తెలుసు. కొన్ని సందర్భాల్లో బలముగా మారిపోతుంది. ఏమండి, మన బలహీనతే అవతల వ్యక్తులకి బలము. ఏమండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైనా అంటే ఈ మంచి రేపు ఉండదు. ఏమంటే ఈ ఆప్యాయతలు, ఈ అభిమానాలు, ఈ ప్రేమ తత్వములు, ఏమంటే ఈ గౌరవాలు పలానా రోజు ఉండవు. కంపల్సరిగా ఎక్కడో ఒక దగ్గర అవతల వ్యక్తులకి మనకి వైరము అనేది వస్తుంది, అంటే గొడవ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏ బలహీనత అయితే వాళ్ళకి చెప్పామో ఆ బలహీనతను ఆసరాగా తీసుకుంటూ, ఏమండి, నిన్ను బాధపడతారు. అందుకే పరిశుద్ధ గ్రంథములు నా తండ్రి నన్ను కనిన నా తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి శోధన కాలములో క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే, మన సమస్యలను ఇతరులకు చెప్పేవారుగా ఉండకూడదు. మన కష్టాలని, మన బాధలను, ఏమంటే మన కుటుంబ సమస్యలను ఇతరులకు చెప్పేవారుగా మనం ఉండకూడదు. ఏం చేయాలి మరి? ఆ శోధన కాలములో, శ్రమల కాలములో, కష్టాల కాలములో, ఇబ్బందుల కాలంలో, ఏమండి, ఆ బలహీనతల కాలములో ఏం చేయాలి, ఏం చేయమని బైబిల్ చెప్పింది అని ఆలోచిస్తే, జాగ్రత్తగా వినండి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా. యాకోబుగా రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 11 మనకేం నేర్పిస్తుంది? యాకోబుగా రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనము 11 మనకేం నేర్పిస్తుందంటే, నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. ఏమంటే, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా అన్నాడు బైబిల్లో. బాగా వినండి. ఎవరిని? ఎవరు ధన్యులు? సహించిన వారు ధన్యులు, ఓర్చుకొనిన వారు ధన్యులు. బాధలైన, సమస్యలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బంది అయినా,
ఏమండి? వాటిని సహించిన వారు, జయించిన వారు, ఓర్చుకొనిన వారు, ఓర్పు కలిగిన వారు మాత్రమే ధన్యులు. ఏమండి? ధన్యులు అనుకొనిచున్నాము కదా అన్నాడు మన ఎవరు? యాకోబు గారు. అంతేకాదు, వినండి, మీరంటే ఎవరు మళ్ళీ? క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులం, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు ఉంటున్న మనము. మీరు అంటే క్రైస్తవులు ఉన్న మనము. ఏమంటే మీరు యోబు యొక్క, చూసారా, యోబు గారి గురించి కూడా ఇక్కడ యాకోబు చెప్పాడంటే, యోబు గారి కాలంలో యాకోబు ఉన్నాడా? యోబు గారి కాలంలో యాకోబు పుట్టాడా? యోబు గారి కాలంలో ఆ యోబు యొక్క జీవిత వృత్తాంతాన్ని యాకోబు గారు చూశారా అంటే, యోబు గారి కాలం పాత నిబంధన, ఏమండి, పూర్వకాలం. యాకోబు గారి కాలం క్రొత్త నిబంధన కాలం. అంటే ఆ కాలానికి ఈ కాలానికి 100 సంవత్సరాలు తేడా ఉంది. మరి యాకోబు గారు మన యోబు గారి గురించి ఒక స్పెసిఫిక్గా, ఒక స్పెషల్గా, ఒక ప్రత్యేక కోణంలో మళ్ళీ యోబు గారిని ఇక్కడికి మనకి మళ్ళీ పరిచయం చేస్తున్నాడు మన అన్న యాకోబు గారు. ఏమండి? మీరు అంటే సంఘముగున్న మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. అది యోబు గారికి ఏముందండి? సహనం. సంగమా? సహనం అంటే ఓర్పు అంటే ఓర్చుకొనే మనస్తత్వం. ఏమండి? ఆలోచించండి. మనమేమంటాం, నాయనా ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా తప్పదమ్మా, ఓర్చుకోవాలి అంటాం మనం. ఓర్చుకోవాలి అనే మాట, ఓర్పు కలిగి ఉండాలనే మాట, సహించాలి అనే మాట ఇప్పుడు మాట అయితే కాదు. ఏమండి? ఎన్నో 100 సంవత్సరాల క్రితము భక్తుల జీవితములో మనకి ఒక ఉదాహరణగా, మనకి ఒక ఆదర్శవంతంగా పరలోకమందున్న పరమ తండ్రి ఆత్మ ప్రేరేపణ బట్టి యాకోబు గారు ద్వారా మనకు నేర్పిస్తున్న ఈ పాఠం. అంటే ఏముంది మన అంశం ఏంటంటే, శోధన కాలంలో లేదా శ్రమల కాలంలో లేదా మన భాషలో కష్టాలు వచ్చే కాలంలో క్రైస్తవులు ఉన్న మనం ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది? ఎలా ఉండాలి మనం? ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ఓర్చుకునేవారుగా ఏమండి మనం ఉండాలి. ఇది మొదటి పాఠం. అర్థమైందా లేదా? కొంతమంది ఓర్చుకోలేరండి, సహించలేరు, శోధనను తట్టుకోలేరు, శ్రమలను తట్టుకోలేరు, బాధలను తట్టుకోలేరు, ఏమంటే అనారోగ్యం వచ్చినా తట్టుకోలేరు, నిందలు వచ్చినా తట్టుకోలేరు. కానీ ఈరోజు క్రీస్తులోనికి బాప్తిజము తీసుకున్న క్రైస్తవులుగా ఉంటున్న మనకు పరమ తండ్రి దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మీకు శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఏడుపులు వచ్చినప్పుడు ఏమండి మీరే ఎవరికి చెప్పొద్దు, ఇంటిలో ఉన్న వారికి కూడా చెప్పొద్దు. ఎలా ఉండాలి అంటే, ఆ శోధన కాలములో లేదా శ్రమల కాలములో మీరు సహనము కలిగి ఉండండి. సహనము అనే పదానికి అర్థం ఏంటంటే ఓర్పు. ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఎవరో ఏదో తిట్టారో తిరిగి మనం తిట్టకూడదు, ఓర్పు. ఎవరో ఏదో అన్నారు, మనం ఏదో అనకూడదు. ఏమంటే పీకరమై కష్టం వచ్చేసింది, ఎవరికి చెప్పొద్దు. ఏం చేయాలి? ఓర్పు కలిగి లేదా సహనము కలిగి. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి అన్నాడు. ఏం సహనం ఏంటి ఆయనకి? అవునా? ఎంత సహనం ఆయనకి, ఎంత ఓర్పు, ఎంత ఓర్చుకునే మనస్తత్వం. మీరు నమ్మరు, నేను చెప్తున్నాను సీరియస్గా. నాతో సైతం యోబుగా నడుస్తున్నప్పుడు ఆయన పాద ధూళి ఉంటుందే, ఆ ధూళి లాంటి జీవితాలు కూడా మనకి ఉండవండి. నేను చెప్తాను సీరియస్గా, నేను కానీ మీరు కానీ. అదేంటండి అంత మాట అనేసారు మమ్మల్ని అంటే, అవును ఏంటి. అండ్ ఆయన ఆస్తి నాశనం అయిపోయింది. గత వారం చెప్పాను, మరొకసారి చెప్తాను మీకు. ఏమంటే ఆయన సంపాదన నాశనం అయిపోయింది. ఆయనకున్న ఆ ఆధిక్యత, ఆ స్థాయి, ఆ లెవెల్ పడిపోయింది, పతనమైపోయింది. ఆయనకున్న హోదా, డిగ్నిటీ అంతా కోల్పోయాడు. పశు సంపద పోయింది, ఆస్తుల సంపద పోయింది. ఏమండి మనుష్యుల పనివారు సంపద పోయింది. పనివారు తక్కువ ఉందండి. పశువుల సంపద పోయింది. ఏమండి చివరికి తన గర్భమున పుట్టిన పిల్లలు కూడా పోయారు.
చివరికి తన శరీరం మీద భయంకరమైన పుళ్ళు కూడా పుట్టేశాయి. చిల్ల పెంకులతో గోక్కున్న సందర్భంలో తన భార్య వచ్చి, ఇంకనూ యథార్థతను వదలకుంటావా? మరణముఖము దేవుణ్ణి, మరణముఖము చచ్చిపో, దేవుని దూషించి మరణముఖము, దేవుని దూషించి మరణముఖము అంటుందంటే ఏమండి? అబద్ధం ఆడుకొని చెప్పండి. ఏట ఓర్పు, ఏట సహనం? ఏమండి మీరు ఆలోచించండి. పోనీ ఆ పనికి మాలిన భార్య వచ్చే మాట అన్నా కూడా ఏమండి ఏమి, అందుకే యోబు అంటాడు, దేవుడు మనకు ఒకప్పుడు అన్ని ఇచ్చినప్పుడు చెప్పండి, దేవుడు మంచోడా? ఏమీ లేనప్పుడు దేవుడు చెడ్డోడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకో. ఏంటండి ఆ కిందకు వచ్చేసరికి నిజంగా దేవుడు రాయిస్తాడు, ఆయన మాటలో కూడా ఏ పాపము లేదు. అంటే ఎందుకు అన్నాను మీకు, ఆయన నడుస్తున్నప్పుడు ఆయన పాద ధూళి అనే జీవితం కూడా మనకు లేదండి. లేదు 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 లేదండి. చిన్న బాధ వస్తే తట్టుకోలేము. దేవుడా దేవుడా ఎందుకు ఇలా చేసావు అంటాం మనం. చిన్న శోధన వస్తే తట్టుకోలేము, చిన్న శ్రమ వస్తే తట్టుకోలేము. కానీ యోబు, అందుకే యాకోబు ఏమన్నారండి? యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అన్నాడు. ఏంటండి మాట, ఏం సహనం అండి ఆయనకి, ఏం సహనం! అంత సంపాదించాడు, అవునా? సింహాసనం ఎక్కాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కానీ చివరికి నేల దగ్గర కూర్చున్నాడు, నేల మీదకి వచ్చేసాడు. సింహాసనం మీద నుండి నేల మీదకి వచ్చేసాడంటే ఏమండి? నిజం చెప్తున్నాను, యోబు ప్లేస్లో, యోబు స్థానంలో, యోబు గారు ఉన్న చోటులో నిజంగా మనం ఉంటే దేవుణ్ణే వదిలేస్తాం మనం. కాదని చెప్పండి, దేవుణ్ణే వదిలేస్తాం మనం. ఏమండి నిజమే. రెండోది, తన భార్య కూడా అన్నీ ఉన్నప్పుడు యోబు గారితో బాగానే ఉంది. ఎప్పుడైతే యోబు గారి జీవితంలో సహించలేని శోధన వచ్చిందో, సహించలేని బాధలు వచ్చాయో, ఏమండి ఈమె సహించలేకపోయింది, ఈ పనికి మాలిన భార్య. ఏమండి ఏమంటుంది తెలిసి ఈమె, ఇంకా దేవుడు అంటావేటయ్యా నువ్వు? దేవుని తిట్టేయి, దేవుని తిట్టు, దేవుని దూషించు, నీకు నచ్చిన భాషలో దేవుణ్ణి అవమానపరచు, చివరికి నువ్వు చచ్చిపో అంటుందండి. అటువంటి భార్యలు కూడా సమాజంలో, సంఘములో, సేవకులు భార్యలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు, అటువంటి సన్నాసులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, మీకు తెలియదేమో ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు దేవుడు అంటారు, మా ఆయన గొప్పోడు అంటాడు. ఏంటి ఏమీ లేనప్పుడు చెప్పండి, మా ఆయన చేతకానోడు, ఏం పెంచుతాడు, ఏం పోషిస్తాడు, ఏం చూస్తాడు, ఈయన చెత్త మాట చేత కానీ ఆడంగి మాట్లాడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, పాస్ట్రముల వల్లే. ఏమండి కొంతమంది పాస్ట్రమ్మలు కూడా ఏమంటారు, నేను పాస్ట్రమ్ను కాదని వారు కూడా నోరండో ఆ రకం కడికి. అంటే ఎందుకు అలాగంటారంటే వాళ్ళకి కావాల్సింది జలస, వాళ్ళకి కావాల్సింది భోగేచ్చులు, వాళ్ళకి కావాల్సింది లోక స్నేహం. అందుకే అందుకే ఆత్మీయులతో ఉండాలి అన్నా, దేవునితో సంబంధం కలిగిన వారితో ఉండాలన్నా చాలా కష్టం. లోకం కావాలి వారికి. కానీ బైబిల్ చెప్పింది, లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో ఎవడు స్నేహం చేస్తాడో వాడు దేవునికే శత్రు అవుతాడు. బైబిల్ చెప్పలేదా మరి? ఇటువంటి భార్యలు కూడా ఉన్నారు. ఒకప్పుడు బంగారం పెట్టుకున్నారు, నగలు ధరించుకున్నారు, ఖరీదైన వస్త్రాలు వేసుకున్న ఈ అమ్మలో ఏదో శోధన వచ్చింది, బంగారం పోయింది. ఏదో శ్రమ వచ్చింది, ఆ విలువైన వస్త్రాలు పోయేవి, పేద వస్త్రాలు వచ్చాయి. వస్తే ఏమి, ఇన్ని సంవత్సరాలు నీ భర్తతో కోపరం చేస్తావు, ఇన్ని సంవత్సరాలు నీ భర్తతో నువ్వు చక్కగా దేవునిలో దైవికంగా ఆత్మీయంగా పెంచబడ్డా, పెరిగావు, నడిచావు, దేవుని వెంబడించావు, సంఘాన్ని కాపలా కాచావు, సేవకుల వెనక ఒక సహకారిగా ఉన్నావు. కానీ ఇప్పుడేమొచ్చింది? శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వస్తే ఏమండి భర్తల మీద తిరగబడే భార్యలు అంటే అమ్మలు ఉన్నారు, అమ్మలు, పాస్టర్ అమ్మలు. మీకు అర్థమవుతుందా? యోబు గారి భార్య కూడా సేమ్ అంతే. లేకపోతే యోబుని చూసి ఒకప్పుడు అంత గౌరవం ఇచ్చే భార్య, యోబు గారికి లోపడే భార్య, యోబు గారి మాట వినే భార్య, యోబు గారి మాటకు విధేయత చూపించే భార్య ఇప్పుడు ఏమంటుంది? దేవుని దూషించే, నువ్వు దేవుని తిట్టే, నువ్వు చచ్చిపో 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 అంటుంది.
సేమ్ టు సేమ్ అటువంటి భార్యలు కూడా ఉన్నారు. నువ్వు దొబ్బే ఇంటి నుండి, వెళ్ళిపో ఇంటి నుండి. నువ్వు నన్ను పెంచుతున్నావా, పోషిస్తున్నావా, వెళ్ళిపోరా, నువ్వు మాకొద్దు. ఎవరు మళ్ళీ అమ్మలో? ఎవరు వీరు? క్రైస్తవ పాశ్రమలు. ఎవరు వీరు? క్రైస్తవులు. ఎవరు వీరు? క్రీస్తుని ధరించుకున్నవారు. సిగ్గులేద మాట అన్నానికి. ఏవి ఒకప్పుడు అదే భర్త నీకు ఖరీదనో చేరుకున్నప్పుడు మంచోడా, అదే భర్త నీ కారుల మీద తిప్పినప్పుడు మంచోడు, అదే భర్త నీ మాటకు లోబడినప్పుడు మంచోడు, అదే భర్త నువ్వేం చేయమంటే అన్ని ఆడంగోలా చేసినప్పుడు మంచోడు. ఇప్పుడు చేతకానోడు, చేతగాని దద్దమ్మ, అనవసరంగా చేసుకున్నాను లేనటువంటి డైలాగ్స్ చెప్పిన వాళ్ళు రండి చూపిస్తాను సమాజంలోనికి. అందులో నేను కూడా ఉన్నాను. ఏమండి? నేను ఉన్నాను. సత్యవాక్యం ఇలాగే ఉంటుంది మరి. ఏమండి? సమ్మగా, సరదాగా, జోకులు, ఏమండి, నవ్వడాలు, కేరింతలు ఉండవు. ఇంత సీరియస్గా ఉంటుంది వాక్యం, బాధాకరంగా ఉంటుంది వాక్యం. ఆత్మీయులకు మాత్రమే ఈ వాక్యం బాగా బుర్రకెక్కుతుంది. ఏంటి? లోకం కోసం, మనుష్యుల కోసం బ్రతికిన సన్నాసులకి మాత్రం చెప్పండి ఈ వాక్యం ఎట్టి పరిస్థితులు అర్థమవుతుంది. దట్ ఈస్ బైబిల్. ఎందుకు ఈ మాట అంటే ఎందుకు ఈ మాటని ఎందుకు మీకు భౌతికంగా ఉదాహరణ ఇచ్చాను అంటే, యోబు గారి భార్య యొక్క స్థితి, యోబు గారి యొక్క భార్య యాటిట్యూడ్, యోబు గారి భార్య యొక్క ప్రవర్తన తీరి ఎలా ఉందో మీకు చెప్పాను. అటువంటి ఉదాహరణగా భూమి మీద కూడా వినండి, సమాజంలో కూడా, ఈ లోకంలో కూడా, ఏమంటే ఈ డెమోక్రసీలో కూడా, ఈ సొసైటీలో కూడా అటువంటి భార్యలు ఉన్నారు అని మీకు ఉదాహరణ, మీకు అర్థం అవడానికి నేను చెప్పాను తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. అందులో నేను ఎందుకున్నానంటే నేను కూడా ఆ పాత్ర పోషిస్తున్నాను కనుక. ఏమంటే ఆలోచించండి. ప్రభునందు ప్రేమ దేవుని సంఘం. అందుకే మీకు శ్రమలు వచ్చినప్పుడు, ఆ శోధన కాలంలో, ఇరుకుల ఇబ్బందుల కాలంలో, ఏమంటే నిందలు వచ్చే కాలంలో మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా. ఆ యోబుని ఈరోజు మనమందరం కూడా ఒక ఆదర్శవంతుడిగా తీసుకోవాలి. ఎందుకు నాకు శోధన వచ్చిందండి? ఎవరు గుర్తు రావాలి నాకు? యోబు. అది అర్థం మీకు అర్థమైంది. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నువ్వు దేవుళ్ళో ఉన్నావు, దేవుడితో నడుస్తున్నావు, చక్కగా మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నావు, బ్రతుకుతున్నావు. కానీ నీకు భీకరమైన కష్టం వస్తుంది, శోధన ఉంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? యోబు గారి గురించి తలుచుకో. మా అన్న యోబు, నాకు వచ్చే కష్టం ఎక్కడ, ఆయనకు వచ్చే కష్టం ఎక్కడ? ఆయనకు వచ్చే కష్టం హిమాలయ పర్వతం, నాకు వచ్చే కష్టం చిన్న అల్లికాయ. అవునగా చెప్పండి. ఆయనకు వచ్చిన శోధన హిమాలయ పర్వతం అంత ఎత్తు, కానీ మనకు వచ్చే శోధన చిన్న అల్లికాయ. అల్లికాయ తెలుసు కదా మీకు? అల్లికాయ ఎక్కడ? హిమాలయ పర్వతం ఎక్కడ? అల్లికాయని చాలామంది ఆడుకుంటారు. హిమాలయ పర్వతాన్ని ఆడుకోవడానికి ఛాన్స్ లేదు. చాలా ఎత్తైన పర్వతం, అంత ఎత్తైన పర్వతంతో అంత శోధన యోబు గారు భరించారు, సహించారంటే. అందుకే మనకి ఏ శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా ప్రభునందు ప్రేమ దేవుని సంగమా యోబు గారినే మనం ఉదాహరణగా గుర్తు చేసుకోవాలి అని యాకోబు గారు చెప్పారండి. అర్థమైందా? ఏమంటే ఇంకో మార్చొద్దాం. రోమిలు రాసిన పత్రికలో ప్రభునందు ప్రేమ దేవుని సంగమా అక్కడే ఉందో మనం జాగ్రత్తగా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఏమండి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఏమండి రైట్ 5వ అధ్యాయము వచ్చిన 3 జాగ్రత్తలండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చిన 3 ఏముందంటే, అంతే కాదు శ్రమ ఓర్పును, సూపర్ అండి. శ్రమ ఏమండి ఓర్పు పరీక్ష నిరీక్షణను ఏంటి కలుగు చేయును అని ఎరిగి తెలుసుకొని శ్రమలయందు ఏంటి మనము ఎలాగుండాలి తెలుసా? శ్రమలయందు మనము అతిశయపడదు. మన బైబిల్ ఎలాగండి? ఏమండి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం అతిశయపడాలి. అంటే అర్థం ఏంటి? నిజంగా ఏమంటే గర్వపడాలి. నేను దేవుడితో ఉన్నాను కనుక ఈ శోధన నాకు వచ్చింది.
నేను దేవునిలో ఉన్నాను కనుక ఈ శ్రమ నాకు వచ్చింది. నేను దేవుడితో నడుస్తున్నాను కనుక, దేవుని వెంబడిస్తున్నాను కనుక, దేవుడే నాకు ఆశ్రయ దుర్గముగా, ఏమిటి అదుల్లాము గుహగా నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక, దేవుడే నాకు యజమానుగా ఉంచుకున్నాను కనుక, దేవుని నేను నా భర్తగా నేను భావించాను, తండ్రిగా భావించాను కనుక, ఏమిటి నేను దేవుడితో ఉన్నాను కనుక, విశ్వాసం కలిగి ఉన్నాను కనుక, వాక్యానుసారంగా నడుస్తున్నాను కనుక ఈ శోధన నాకు వచ్చింది. గర్వించాలి, అతిశయపడాలి. దేని యందు అతిశయపడాలి చెప్పాడు బైబిల్లో? శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓర్చుకోవడమే కాదు. రెండు పాయింట్. ఓర్చుకోవడమే కాదు, ఓర్పు కలిగి ఉండడమే కాదు, సహనం కలిగి ఉండడమే కాదు, ఏమండి తట్టుకోవడమే కాదు, తట్టుకోవడంతో పాటు ఎలా ఉండాలి తెలుసు? అతిశయపడాలి, గర్వించాలి. కానీ ఈరోజు మన క్రైస్తవులు దేని చూసి గర్విస్తున్నారు తెలుసా? చెప్పమంటారా? నాకేంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకేంటి నా కుటుంబం బలంగా ఉంది, నాకేంటి ఏమండి నా వాళ్ళు గట్టోలు, నాకేంటి ముందు వెనక నాకు బలం ఉంది. ఆ విషయంలోనే అతిశయపడే క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్నారు. బైబిల్ చెప్పింది, నాయనా వాళ్ళు తెల్లే, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా, నువ్వు ఎంత ఉద్యోగస్తురాలవైనా, ఎంత జీతం సంపాదించుకున్నా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఇంటింటికి తిరిగి డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు ఎందే కాదు, లేకపోతే నీ బంధువులు ఎందే కాదు, లేకపోతే నీ యొక్క ఆస్తులు ఎందే కాదు, నీ అందం ఎందే కాదు, అతిశయం. నీకు శ్రమలు రావాలి. ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ శ్రమల కాలంలో కూడా నువ్వు ఎలా ఉండాలి తెలుసు? అతిశయపడే వ్యక్తిగా ఉండాలని మనకి రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులకు పౌలు గారు చెప్పుతున్న మాటలు. మొదటి పాట ఏమి విన్నాం మనం? శోధన కాలములో లేదా శ్రమల కాలంలో మనం ఎలా ఉండాలండి? ఓర్పు కలిగి ఉండాలి. రెండవది, ఓర్పు కలిగి ఉండడమే కాదు, ఏమండి రెండవది, నాకు శ్రమ వచ్చింది, నాకు శోధన వచ్చింది అనుకొని ఉండాలి. అదే రోమిలకు రాసిన పత్రిక ఏమండి చూడండి, 12వ అధ్యాయము వచ్చినము కూడా ఏమండి 12 చదువుతాను చూడండి. నిరీక్షణ గలవారై, బాగా నిరీక్షణ గలవారై చెప్తాను అర్థం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, ఏమండి నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమలయందు ఓర్పు గలవారై. మూడో పాఠం ఏంటంటే నేర్చుకుంటున్నాం మనం. మనకి శ్రమ వచ్చినప్పుడు, శ్రమల కాలంలో, శోధన కాలంలో, ఆర్థిక ఇబ్బందుల కాలంలో, నిందలు వచ్చే కాలంలో మొదటి సహనం కలిగి ఉండాలి. సహనంతో పాటు మనం శ్రమలు వచ్చాయని ఎలా ఉండాలి? అతిశయపడాలి, గర్వించాలి. ఆ రెండిటితో పాటు మూడోది పాఠం ఏంటంటే నిరీక్షణ గలవారై అని బైబిల్ దేవుడు చెప్పాడు. ఎందుకు నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అనే పదానికి అర్థం ఏంటండి అంటే, దేవుడు నాకు త్వరలో ఏదో చెయ్యబోతాడు, లేదా దేవుడు నాకు రాబోతున్న రోజుల్లో ఏదో ఇస్తాడు, లేదా దేవుడు నాకు రాబోతున్న రోజుల్లో ఏదో దాచి ఉంచాడు. దాచి ఉంచింది లేదా ఆశీర్వాదము దేవుడు నాకు ఇస్తాడు. అది నిరీక్షణ. మీకు అర్థమైందా? అంటే శ్రమల కాలంలో, బాధలు వచ్చే కాలంలో నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అంటే, ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, ఓర్పుతో పాటు గర్వించాలి, అతిశయపడాలి, గర్వించాలి. మూడోది, ఈ రెండిట్లతో పాటు దేవుడు నాకు ఏది ఇచ్చాడు, దేవుడు నాకు ఏది ఇస్తాడు అని ఇచ్చినంత వరకు కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఎదురు చూడటం. సింపుల్ మీ భాషలో నిరీక్షణ అనే పదానికి అర్థం ఏంటంటే ఎదురు చూడటం. అది నీకు దొరికినంత వరకు, నీ ఇంటికి వచ్చినంత వరకు, లేదు నువ్వు పరలోకానికి వెళ్ళినంత వరకు, లేదు క్రీస్తుని దగ్గరికి వచ్చినంత వరకు కూడా నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది మూడో పాఠం. అర్థమైందా? మరి ఎక్కువ చెప్పను, మీకు అర్థం అవుతుంది. మళ్ళీ చదువుతా చూడండి. నిరీక్షణ గలవారమై సంతోషించుచు. అదిగో ఎందుకు సంతోషం, ఏ విషయంలో సంతోషం అంటే ఏమండి? శ్రమలయందు ఓర్పు గలవారమై, ఓర్పే కాదు, తర్వాత ఏం చెప్పాడంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని బైబిల్. ఏమండి? ఈ మూడో పాఠం పరమ తండ్రిని మనకి ఏమి నేర్పించాడంటే ప్రియులారా, మనము నిరీక్షణ కలిగి ఉండండి. మీరు నిరీక్షణ ఉంచండి, ఎదురు చూడండి. మీ భర్త
ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడు. ఏమంటే మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నీకు ఫోన్ చేసి ఫలానా రోజు వస్తానంటే ఏంటి అబద్ధం ఆడుకొని చెప్పండి. మంచి భార్యలు ఏం చేస్తారంటే నా భర్త రాకడ కోసం, నా భర్త వచ్చే ఏంటి ఆ దారి ఎంత వేగంగా వస్తాడని చక్కగా తయారయ్యి నా భర్త వస్తాడని ఎదురు చూస్తుందే. ఆ ఎదురు చూడడమే బైబిల్ భాషలో నిరీక్షణ. అయ్యా శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కానీ అతిశయపడుతున్నాను, గర్విస్తున్నాను, మరి నాకేంటి ప్రయోజనం? ఇక నిరీక్షించుతున్నాను, ఎదురు చూస్తున్నాను, మీరు నాకేమిస్తారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఏంటి ఐఎమ్ ది హోప్. నిరీక్షణ ఎదురు చూస్తున్నాయా? ఏమంటే ఎదురు చూడు. పనికిమాల విషయాల కోసం ఎదురు చూస్తాం మనం. పనికిమాలని మనుషుల కోసం ఎవడో వస్తాడు, ఏది ఇస్తాడు, ఎవరితో వస్తుంది, ఏదో ఇస్తుందని ఎదురు చూస్తాం మనం. కానీ ప్రభునందు ప్రేమ దేవుని సంగమా, నేను కానీ మీరు కానీ శ్రమల్లో ఓర్పు కలిగి, ఓర్పుతో పాటు అతిశయం కలిగి గర్వించి, ఏమండి మూడవది, నా తండ్రి కొరకే నేను శ్రమలు పడుతున్నాను, నా తండ్రి కొరకు, పరలోకం కొరకు, వాక్యం కొరకే నేను శోధనలు సహిస్తున్నాను, శోధనలు జయిస్తున్నాను, శోధనలు అనుభవిస్తున్నాను, ఆ శోధనలో కూడా సంతోషిస్తున్నాను. మరి దేవుడు నాకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో నేను నిరీక్షణ కలిగి ఉంటున్నాను, ఎదురు చూస్తున్నాను అని అనుకోవాలి. ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. ఇవ్వలేని చేతకాని దేవుడు కాదు ఆయన, ఇస్తాడు. కాకపోతే ఆయన ఒకటి ఇచ్చాడంటే ఆ ఇచ్చే ముందు ఎన్ని బాధలు, ఎన్ని ఏడుపులు, ఎంత రోదన, పరీక్ష అండి మనకి. అదే కదా చదువుకున్నాం మీకు, పరీక్ష. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. ఏంటి ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా, సహనం లేకుండా, నోరుంది కదండి, పెత్తనం చెలయించేసి, బడాయి మాట్లాడేసి, డెంబప్ మాట్లాడేసి, అసలు నీకు ఒక క్రైస్తవురాలని, ఒక క్రైస్తవ విశ్వాసాన్ని కూడా మర్చిపోయి నచ్చినట్టుగా యాటిట్యూడ్ని ప్రవర్తించేవారు, యాటిట్యూడ్గా బ్రతికేవారు సంఘాల్లో, కుటుంబాల్లో కూడా నేటికి చాలామంది ఉన్నారు. జాగ్రత్త. లాస్ట్ మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ప్రభువుని ప్రేమ దేవుని వారలారా చూడండి, 1వ అధ్యాయం వచ్చినము 4 బాగా వినండి, చదువుతాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. అందువలన పౌలు గారు సంఘాన్ని చెప్తున్నాడండి. తెస్సలోనిక అనే సంఘం అయితే ఆ ఊరుంది. ఆ ఊరిలో దేవుని సంఘం అంటే క్రీస్తు సంఘము ఉంది. ఆ క్రీస్తు సంఘ విశ్వాసాలందరికీ పౌలు గారు, సేవకుడైన పౌలు గారు చెప్పుతున్న మాటలు ఏం చెప్తున్నాడు పౌలు సేవకుడు, పాస్టర్ గారు అంటే చదువుతాను. అందువలన మీ హింసలన్నిటిలోనూ అన్నాడు, మీ హింసలన్నిటిలోనూ, మీ అన్నాడు. ఎవరు ఈ మీ? సంఘం. క్రీస్తు కొరకు బ్రతికిన సంఘం, క్రీస్తుని వెంబడించిన సంఘం, ఒక మంచి విశ్వాసం కలిగిన సంఘం. మీకు అర్థమవుతుందా? దేవుని కొరకు బ్రతికిన సంఘం ఈ తెస్సలోనిక పట్టణములో ఉన్న క్రీస్తు సంఘం. ఆ సంఘానికి పౌలు చెప్తున్నాడు, అందువలన మీ హింసలన్నిటిలోనూ వినండి, మీరు సహించుచున్న, అదిగో హింసలను, బాధలను సంఘం ఏం చేస్తుంది? సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తట్టుకుంటుంది. సహించుచున్న శ్రమలలో, శ్రమలలోను ఏమొచ్చే సంఘానికి? హింసలే కాదు, హింసలే కాదు, శ్రమలో కూడా. ఆ శ్రమలలోను మీ ఓర్పును అన్నాడు. ఇంకెంతకన్నా ఇంకా అర్థం ఏంటి మనకి? సంఘం దగ్గరికి వచ్చాడు, ఏకంగా సంఘం దగ్గరికి వచ్చాడు పౌలు. సంఘముతోనే చెప్తున్నాడు పౌలు. ఏ సంఘం కొరకైతే క్రీస్తు రక్తం కార్చాడు ఆ సంఘ విశ్వాసులతోనే పౌలు ముఖాముఖిగా మాట్లాడుతున్న సందర్భం ఇది. మరలా చదువుతాను. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును ఒకటి, రెండోది విశ్వాసమును చూచి అన్నాడు. ఇక్కడ వస్తే 4వ పాఠం ఏమర్థమవుతుందంటే ఓర్పు ఉండాలి, రెండోది లాస్ట్ ఉండాలి, ఓర్పు ఉండాలి, ఓర్పుతో పాటు అతిశయం ఉండాలి, అతిశయముతో పాటు నిరీక్షణ ఉండాలి. 4వ మాట ఏంటంటే విశ్వాసం. చూసారా? అంటే ఒకటికి ఒకటి లింక్, జట్టు పని, చైన్, ఒకటికి ఒకటి లింకు, గౌరమ్మ, అంతేనా? మొదటి మాట ఏంటి? ఓర్పు. 2 అతిశయం,
అంటే నాకు శ్రమలు వచ్చాయి పర్లేదని ఉంటాను, నాకు రావాలి గర్వం. ఆ విషయుడు గర్వం అంటే ఆ విషయుడు గర్వం చూపించాలి, గర్వించాలి. ఏమంటే ఏముందని గర్విస్తావు? నా తండ్రి పెట్టి నీకు ఆత్మ ఉంది, నా తండ్రి నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నా తండ్రి నీకు ఆయుష్ని ఇచ్చాడు, నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు, నువ్వు నడవడానికి శక్తినిచ్చాడు, స్వస్థతనిచ్చాడు కనుక నువ్వు ఎర్రవేగిపోతున్నావు. అవునుగా చెప్పండి. అవి ఏమీ లేకపోతే మంచన పడ్డావు అనుకో, చెప్పండి ఏంటి మన పరిస్థితి? ఇవన్నీ ఆలోచించరే మనిషి, మట్టి మనిషి కదండి. ఎగస్ట్రాల్ ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ. ఆలోచించండి మీరు. ఈరోజు పరమ తండ్రి దేవుడు మనకి ఇప్పుడు ఇంత కొత్త షర్ట్ వేసండి అర్థం ఏంటి? నా తండ్రి నాకు ఇచ్చిన ఆరోగ్యం, నా తండ్రి నా ప్రయాణం అంతట్లో కూడా ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ కీడు, ఏ మరణం సంభవించకుండా క్షేమకరంగా మీ దగ్గర తీసుకొచ్చి నా తండ్రి. ఏమండి నేను గర్వించవచ్చా? మరి అతిశయపడచ్చు అంటే ఏ విషయం గర్వించాలి? క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు ఏమండి శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో అతిశయపడితే సూపర్. అందుకే శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. రెండో పాఠం అతిశయం కలిగి ఉండాలి. మూడో పాఠం నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి దేవుడు మనకి ఏమిస్తాడు. నాలుగవది విశ్వాసము కలిగి మరల చదువుతాను చూడండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి, పౌలు గారు సంఘాన్ని చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుతున్నాం. అది మీకు శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఆ నిందల్లో ఆ శ్రమలలో మీరు ఓర్చుకొని నిరీక్షణ కలిగి ఉండి అతిశయపడి విశ్వాసం కలిగి ఉండి మందిరాలకు వచ్చి వాక్యం వింటున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువుని ప్రేమ దేవుని సంగమా సేవకులుగున్న మేము అతిశయపడతాం. అబ్బా మా పోరాములు ఉన్న సంఘం, ఆ సంఘానికి ఉన్న 10 మంది అయినా సరే ఆ 10 మందికి వచ్చిన శోధనలలో వారు బలముగా నిలబడ్డారో, విశ్వాసం కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, సహనము కలిగి ఉన్నారు, అంటే శ్రమలు వచ్చాయని అతిశయపడుతున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారని సేవకులుగా నేను సంతోషించాలి అని పౌలు ఆ సంఘ విశ్వాసం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమైనా అర్థమైంది? మళ్ళీ చదవాలా? ముగిస్తాను చూడండి మీ గురించి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ ఏమంటే మీ ఓర్పును విశ్వాసమును చూచి, అంటే పౌలు గారు అన్నీ చూస్తున్నాడు. విశ్వాసుల యొక్క కదలిక చూస్తున్నాడు, విశ్వాసుల యొక్క విశ్వాసం ఏంటో చూస్తున్నాడు, విశ్వాసుల యొక్క భక్తి తీరేంటో చూస్తున్నాడు. మంచి సేవకుడండి. ఆయన గోరిపాటి విలువ నేను చెయ్యలేను. చూసారా? అంటే ఒక సేవకుడు అనేవాడు అలా ఉండాలి, వాటినే చూడాలి. అంతేగాని ఆ పలానా వ్యక్తి ఎంత సంపాదించిందో చూడాలి, పలానా వ్యక్తి ఎంత పేరు ప్రఖ్యాతి కలిగి ఉందో చూడాలి, పలానా విశ్వాస బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో నాకు బాగా జోబి నిండుతుంది. ఇది కాదు ఒక మంచి సత్య సేవకుడు చేసే పని అంటే ఇది. మీకు అర్థమైంది నా భాష? ఇది ఏం చూశాడని పౌలు? వాళ్ళ ఆస్తులను చూడలేదు, వారి ఆత్మీయతను చూశాడు. సూపర్ 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 అండి పౌలు. అదండి వారు అనుకున్న బ్యాక్గ్రౌండ్ చూడలేదు పౌలు, దేవుడి పట్ల విశ్వాసులకున్న భయం ఏంటో చూశాడు పౌలు. ఏమండి మీకు అర్థమైందా? వారు వెనుకున్న విజయాలు చూడలేదు పౌలు, విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చూశాడు పౌలు. అందుకే ఏమన్నా తెలుసా? మీ ఓర్పును విశ్వాసమును చూచి అదే ఒక పాస్టర్ గారు చేసే పని. అది చూడాలి. చూడపోతే ఎలా? ఏమండి నేను చూస్తున్నాను, ఎన్నో సంవత్సరాల పాటు చూస్తున్నాను, కానీ సంతోషం తక్కువ. చూడండి మీరే చూచి మేము అంటే పాస్టర్లుగా సేవకులుగున్న మేము దేవుని సంఘములలో ఏమండి మీ యందు సంఘముగా ఉన్న మీ యందు అతిశయపడుచున్నాం, గర్విస్తున్నాం. మేము మీకు వచ్చిన బాధలు, మీకు వచ్చిన కష్టాల్లో కూడా మీరు ఓర్పు కలిగి ఉన్నారు, సహనం కలిగి ఉన్నారు. ఏమండి అతిశయపడుతున్నారు, కష్టాల్లో కూడా అతిశయపడుతున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. ఎంత మంచి సంఘం మీరు, ఎంత మంచి విశ్వాసులు, ఎంత మంచి క్రైస్తవులు అని పౌలు గారు పొంగిపోతున్నాడు అండి. మీ భాషలో ఏమండి పొంగిపోతున్నాడు. ఇక్కడ రెండు విషయాలు చూడండి, బాగా మంచి విషయాలు. 4 చెప్పాను కదా మీకు. ఒకటేంటి? ఓర్పు. 2 అతిశయం. 3 నిరీక్షణ. 4 విశ్వాసం. 5వ పాయింట్ ఏంటంటే సంఘం యొక్క తీరి, సంఘం యొక్క భక్తి విధానం, సంఘం యొక్క ఆత్మీయ స్థితిని
పౌలు గారు వాటిని మాత్రమే చూశాడు తప్ప వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమంటే మా బంధువులు ఉన్నారు, మా తొక్కలు ఉన్నారు, మాకు పిక్కలు ఉన్నారు, మా కలగ ఉన్నారు, నాకేటే ఇవే చూడలేదు పౌలు. నేను అసలు చూడను. ఏం నిజం చెప్తున్నా, అటువంటి సేవకుడిని అయితే, అటువంటి పాస్టర్ గారిని అయితే ఇన్ని సంవత్సరాల మీ దగ్గర నేను సేవకుడిగా పని చేయలేను. నాకు వచ్చిన 10 రూపాయలైనా సంతోషంతో వెళ్ళిపోతాను, నాకు వచ్చిన 100 రూపాయలైనా సంతోషంతో వెళ్ళిపోతాను, నాకు వచ్చిన 1,00,000 రూపాయలైనా సంతోషంతో వెళ్ళిపోతాను. ఎప్పుడు కూడా ఏంటి, యూట్యూబ్లో చాలామంది చూస్తారు నా ప్రసంగాలు, ఎప్పుడు కూడా మిమ్మల్ని కానుకల విషయంలో ఎప్పుడు భయపెట్టానా, బాధ పెట్టానా చెప్పండి? లేదు. మీరు ఎంత ఇస్తే అంత. మీరు ఇచ్చింది నాకు కాదు, నా దేవుడు అనే ఆ మంచి భావనతో, ఆ మంచి మనసుతో మీరు ఇస్తున్నారు. సూపర్. ఎప్పుడు కూడా ఏం అవసరం నేను పెట్రోల్ లేకపోతే పలానా వ్యక్తిని మా అమ్మనో లేవని అడుక్కుంటున్నాను కానీ అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను అవమానపరచను. ఆలోచించండి. కనుక ప్రభువున ప్రేమ దేవుని వారలారా, ఈరోజు కూడా అయితే ఇప్పుడు శోధన కాలంలో ఎలా ఉండాలి అంటే చెప్పండి. శోధన వచ్చింది, శ్రమలు వచ్చి ఎలా ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, ఓర్పు కలిగి. రెండవది, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అతిశయపడాలి. ఆస్తులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, నాకు పెద్ద ఉద్యోగం ఉంది, వాటి వైపు కాదండి అతిశయం. క్రీస్తు కొరకును బ్రతుకుతున్నప్పుడు, క్రీస్తులాగా శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలలో అతిశయపడాలి. రెండో పాఠం. మూడోదటి ఏంటి అంటే చెప్పండి, నిరీక్షణ. నా దేవుడు నా శ్రమలలో దేవుడు నాకు ఏదో ఇస్తాడు, చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉందాం, నిదానంగా ఉందాం. మీ భాషలో నిదానమే ప్రధానం, గావరపడద్దు. నాలుగోది విశ్వాసం కలిగి. సూపర్ అండి, మీకు అర్థమైందా? విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 4 పాఠాలు ఈరోజు ఒక్కరోజే మా తండ్రి అల్లుపుడును ఎందుకు పనికిరాని నా ద్వారా మీకు నేర్పించాడు. కనుక మనం అందరూ అలా ఉండాలని ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ఏమండి, ప్రార్థన చేసుకుందాం.